ఆ భూములతో అక్కడి రైతులది విడదీయరాని బంధం. అక్కడ పొలాల్లో పండే పచ్చని పేరలను చూసి మురిసిపోతారు. ఏడాదికి 2 పంటలు పండే ఆ భూమిని కన్నతల్లిగా భావిస్తూ ఆనందంగా గడిపిస్తుంటారు. అయితే అలాంటి అన్నదాతలకు ఇప్పుడు కష్టం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా రైతుల గుండెలు మంటలు మండుతున్నాయి. సర్కార్పై సమరభేరి మోగిస్తున్నారు ఆ గ్రామస్తులు. వాళ్ళ ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. వాళ్లకు మద్దతుగా రాష్ట్ర నలుదిక్కుల నుంచి రాజకీయ, ప్రజా, పౌర సమాజం కదిలి వస్తుంది. కరడు భూ పోరాటంపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రభుత్వం ఏపీఐఏసీ తరఫున ఇక్కడ 8,348 ఎకరాలు భూసేకరణకు ఎందుకు పూనుకుంది? రైతులు తాము భూములు ఇవ్వనన్నా కానీ ప్రభుత్వం మొండిగా ఎందుకు వెళ్తుంది? రైతుల మనోభావాలు కూడా తెలుసుకోకుండా, వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఏకంగా రైతులకి తమ పొలాలను ఇచ్చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఇక్కడ స్థానికంగా రిజిస్ట్రేషన్లు కూడా జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖలో నిలుపుదల చేసింది. దీనిపై ఒక్కసారిగా కరేడు వాసులు, గ్రామస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము ప్రభుత్వానికి 1 ఎకరం భూమి కూడా ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్తున్నారు. ఈ కరేడు వాసుల ఆందోళనపై ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. కరేడు ఆంధ్రప్రదేశ్లో మారుమోగుతున్న గ్రామం. రాష్ట్రంలో ఏ ఇద్దరు రైతులు కలిసినా కరేడుపైనే చర్చ. అక్కడి ప్రజల పోరాటం గురించే మాట్లాడుకుంటున్నారు. కరేడు కనుమరుగేనా, కరేడును కాపాడేదేలా అంటూ చర్చించుకుంటున్నారు. మా భూములు మాకేనంటూ తమ భూములను కాపాడుకునేందుకు రైతులను చేస్తున్న ఉద్యమానికి బాసటిగా నిలుస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అతి దారుణంగా ఉంది సార్. నిన్న గ్రామ సభలో కూడా జాయింట్ కలెక్టర్ మేడం వచ్చి చెప్పినప్పుడు ఈ గ్రామం తరఫున 1 సెంటు భూమి కూడా మీకు ఇవ్వము అనే నినాదాన్ని గ్రామం మొత్తం ఐక్యమత్యంతో ఉండి నినాదాలు చేసాం సార్. అలాగే ఈ ఈ కరేడు గ్రామంలో మత్స్యకార గ్రామాలు 8 గ్రామాలు ఉన్నాయి సార్. పల్లె కానీ పట్టప కానీ 8 గ్రామాల్లో 1000 కుటుంబాలు పైగా జీవనం సాగిస్తున్నాం సార్. ఈ కుటుంబాల్లో 3,700 ఓటింగ్ సార్. మా మత్స్యకారు ఓటింగే. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఖాళీ చేయించి ఎక్కడికో మెయిన్ రోడ్డు అవతలకి పంపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మా తీరం మా హక్కు, సముద్రం మా జీవనం అనే నినాదంతో మేము ముందుకు వెళుతున్నాము. మేము మత్స్యకారులు మొత్తం ఈ సముద్రం మీద జీవనం సాగించడం తప్ప మాకు ఏ పని చేత కాదు సార్. మేము అక్కడికి వెళ్తే మాకు సముద్రం ఆడక రాదు, ఈ మన్నేరు అనేది ఆడ ఉండదు. మేమేం పని చేసుకొని బతకాలో మాకు తెలియదు ఇక్కడి నుంచి మమ్మల్ని షిఫ్ట్ చేస్తే. అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమేగా సార్, ఈ 8 మత్స్యకార గ్రామాలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ వెనక్కి తీసుకోకపోతే మేము విప్లవానికి, పోరాటానికని సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. నాకు ఎకరా 2 సెంట్లు భూమి గలదు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇండో సోలార్ వారి కోసం అని చెప్పి మార్చి 25వ తేదీ నాడు 43వ జీవోను జారీ చేస్తున్నారు. గత నెల 21వ తేదీ నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. 22వ తేదీ సాయంత్రం నోటీసులు ఇచ్చారు రైతులకి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రైతులతో గ్రామ సభ ఏర్పాటు చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, నోటీసులు ఇవ్వటం కానీ ఇది రాజ్యాంగ విరుద్ధము. ప్రజలు వద్దు, మాకు ఈ పరిశ్రమలు వద్దు, మా భూములు మాకు ముద్దు అని చెప్పి నినాదాలు చేస్తుంటే, ఆవేదన వ్యక్తపరుస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా బడా పారిశ్రామికవేత్తల దగ్గర ఆర్థికంగా లబ్ధి పొంది మా భూములను కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాధ్యపడదు. 199 మంది రైతులు ముక్త కంఠంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వనేటువంటిది. ఈ గ్రామ సభ నిర్వహించిన విధానం కూడా చాలా దుర్మార్గంగా ఉంది. మా పిల్లల చదువుల కోసం మా పొలాల్లో కూలి నాని చేసుకొని వాళ్ళని కష్టపడి చదివించుకుంటే మా పొలాలు తీసేయాలని చెప్పి పైనుంచి పరిశ్రమలు మాకు వద్దు, మా పొలాలు మాకు కావాలి, మా పొలాలని మీరు తీసేసేస్తే మా పిల్లల్ని మేము ఎలా చదివించుకోవాలి, మా గ్రామం మొత్తం లేచెడిపోమంటున్నారు. మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలి, మేమేం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. దీనికోసం సావడానికైనా కానీ సిద్ధంగా ఉన్నా కానీ మా పొలాలు మేము మాత్రం ఇయ్యము. మాది కరేడు. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల యూజ్ ఏంటి? ఏ పంట పొలాలు తీసి ఫ్యాక్టరీయే పెట్టాలా? సిటీల్లో పెట్టచ్చుగా. అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. 14, 15 అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు వాటిలో అవన్నీ పడగొట్టేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చుగా.
అవన్నీ అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని అక్కడ వాళ్ళు ఉపయోగించుకోవచ్చుగా. ఇంత పంట పొలాలు నాశనం చేసి ఇంతమంది కడుపు కొట్టాల్సిన అవసరం ఏంది గవర్నమెంట్కి? మోడీ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, రైతు శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? ఇంతమంది శాంక్షన్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ ని ఇప్పుడు 10 రోజులు కాదు ధర్నాలు జరుగుతున్నప్పుడు ఈ ఊరు ఎమ్మెల్యే ఇప్పటికీ రాలా. ఆ ఎమ్మెల్యే ఎక్కడికి పోయినట్టు? ఇవన్నీ అక్కడ మాట్లాడితే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరెడు గ్రామంలో ప్రజా ఆందోళనలు మిన్నంటాయి. ఎండోసోల్ అనే ప్రాజెక్టు కోసం అంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న భూసేకరణ అంశం అన్నదాతల గుండెలో అగ్గిరాజేస్తుంది. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో గ్రామస్తులతో పాటు ప్రజా సంఘాలు ఏకతాటిపైకి చేరి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టాయి. భూములు ఇచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు రైతులు. ప్రాణాలైనా తీసుకుంటాం కానీ మా భూములు ఇచ్చేది లేదంటున్నారు స్థానికులు. ఎకరాలు మన జిల్లా అధికారుల దగ్గర ల్యాండ్ బ్యాంకులో ఉంది. సారవంతమైనటువంటి కరేడు 19 రకాల నవధాన్యాలు పండేటటువంటి పచ్చటి ప్రాంతం. ఒకవైపు బంగాళాఖాతం, ఒకవైపు నేషనల్ హైవే. వేస్ట్ ల్యాండ్ ఒక అరెకరా కాదు 4 ఎకరా కూడా కనపడలేదు. ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఇతర బడుగు కరేడు ఇండో సోలార్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వడానికి మేము వ్యతిరేకము. మాకు 8 ఎకరాల పొలం ఉంది. మామిడి చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. మాకు ఇప్పుడు పంట పండుద్ది. 4 బోర్లు ఉన్నాయి 8 ఎకరాల్లో. నాకు వరి పండుద్ది, సోకలు, కూరగాయలు, పత్తి అన్నీ పండిస్తుంటాము. మాకు ఈ పొలాలు పోతే మాకు వేరే పని లేదు. మేము రైతులుగా మిగలడానికి కూడా వీలు లేదు. మేము కూలీ చేసుకొని బతకాల్సిందే. అందువల్ల మేము రేట్లు పొలాలు ఇవ్వడానికి మేము వ్యతిరేకము. ఈ కరేడులో బ్రతకలేని వాడు కాశీలో కూడా బ్రతకలేడని పురాతనం నుంచి నానుడి ఉంది. అటువంటి సస్యశ్యామలమైనటువంటి కరేడుని శ్మశానం చేయదలుచుకున్నారు ఈ ప్రజానాయకులు. ఓట్లు అడగడానికి వస్తారు కానీ ఈ ప్రజానాయకులు మా గోడు వినిపించుకునే పరిస్థితి లేదు. ఎందుకండి నాయకులు? పోతే కరేడులో 2 పంటలు పండుతాయి ప్రతి సంవత్సరం. పోతే కూరగాయలు, ఆకుకూరలు, ఆకు తోటలు ఉన్నాయి, టెంకాయలు, అరటి ఆకులు, అరటి కాయలు, తమలపాకులు ఇవన్నీ పండుతాయి. ఇవన్నీ ఇటువంటి పొలాలన్నీ తీసుకొని ఈ రాజకీయ నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు? పోతే తీసుకునే వాళ్ళు పొలాలతో పాటు ఇళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. అవి తీసుకోకుండా ఇళ్ల వరకు జనాలుండి ఏం చేయాలి? ఎట్లా బ్రతకాలి? కరేడులో గొర్రెలు, బర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఏం కావాలి? వాళ్ళు పొలాలు తీసుకుంటే ఇవన్నీ ఎట్లా బ్రతకాలి? ఈ నోరు లేని మూగజీవులు. ఇది ఆలోచించుకోకుండా ఈ రాజకీయ నాయకులు కరేడును శ్మశానం చేయదలుచుకున్నారండి. ఇదండి మా పరిస్థితి. ఇండోసెల్ కంపెనీ వాళ్ళు మా పొలాలు తీసుకోవాలని మాకు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడో 2013లోనే జీవో చట్టం ప్రకారం ఈ పొలాలు తీసుకుంటామని చెప్పారంట. మాకైతే ప్రజలకు ఎవరికి చెప్పలేదు, పేపర్లో వేయలేదు, కనీసం మాకు గ్రామ సభ కూడా పెట్టలేదు. పెట్టకుండా ఎలా తీసుకుంటారు పొలాలు? నోటీసులు మాకు ఎందుకు జారీ చేస్తున్నారు? ఎవరిని అడిగి ఎవరు పర్మిషన్ తీసుకొని మాకు నోటీసులు జారీ చేశారు? నోటీసులు జారీ చేసిందే కాకుండా పొలాలు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఉన్న పొలాలని వాళ్ళ కొడుకుల పేరునో కూతుర్ల పేరు కావాల్సిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోమని మళ్ళీ మరుసటి రోజు మార్నింగే మాకు ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెంటనే అన్ని చెప్పుకొని తహసీల్దార్ గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మా ప్రజలు అయితే ఒప్పుకోరండి. మా పొలాలు కావాలి, మీ ప్లాట్లు తీసుకుంటాం, మీ పొలాలు తీసుకుంటాము అని మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మాకే చెప్పకుండా పెట్టుకోండి. ఇప్పటికి వచ్చేసి మమ్మల్ని రెచ్చగొడితే మేము ఎటుపోయి బతకాలి? మేము వ్యవసాయం మేము బతికి మేము కష్టపడి కష్టంతో సాధించేవాళ్ళని మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అసలు ఏం చేయని పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికి వచ్చి సడన్గా మీ పొలాలు తీసుకుంటాము, మీ పొలాలు మాకు కావాలి అని వాళ్ళు ధర్నిగా వస్తే మేమేం చేస్తాం? అసలుకి ఎందుకు వస్తున్నారు అసలు అట్లా? మేమన్నా వాళ్ళు సొమ్ము పోయి ఉన్నామా? ఎప్పుడో మా పెద్దోడు సంపాదించిన పొలాల కోసం ఇప్పుడు వచ్చి మీ ప్లాట్లు కావాలి, మీ పొలాలు కావాలి, మా కరేడులో అవకాశం ఉంది,
అని మీరు ఎలాగ వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎలా చేస్తాము? అసలు రావడానికే లేదు. మేము అసలు రాజీకే రాము దీంట్లో మటుకు. ఎంతెంత వాళ్ళు వచ్చినా ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా మేము సావుకైనా సిద్ధమే, కానీ మా ఆస్తులు ఇస్తామని చెయ్యం మేము. అసలు అది మటుకు ఒప్పుకోము, అసలు రాజీకి రాము. మేము చాలా కష్టపడుతున్నాము. మా కష్టాన్ని కొంచెమన్నా అర్థం చేసుకొని మమ్మల్ని బజారు పాలు చేయకుండా, మేము ఏ రోజైనా సరే కరేడ్ గ్రామంలో ఉండేవాళ్ళమే, కరేడ్ వదిలిపెట్టేట్టు పోయేవాళ్ళం కాదు. ఆ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ మా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడమను, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఎంత తోడైనా సరే మాకేం భయం లేదు. మేము ఎవరి సొమ్ముకి పోలా, మా కష్టం, మా పెద్దోళ్ళ ఆస్తులు మేము అక్కురంగా ఎవరినన్ను ముంచి సంపాదించినవి అయితే ఈ మా అక్కురమైన పొలాలు మాకు ఇవ్వండి అంటే దానికి అర్థం ఉంది. వాళ్ళు పెద్దోళ్ళు సంపాదించి మాకు ఇచ్చారు. మేము పిల్లల్ని చదివించుకుంటా కష్టపడి దానికి పొల్లింపు చేసుకొని బతుకుతున్నాం. మా బతుకు మేము ఎందుకు గుండె మీద దెబ్బ కొట్టుకుని వచ్చి ఏం చేయని కొడుతున్నారు వాళ్ళు? అసలు వచ్చేవాళ్ళు ఎవరు డైరెక్ట్గా వచ్చి ఇవన్నీ మాకు వద్దు, అసలు ఈ కథలు వద్దు. ప్రతి ఇంటికి వచ్చి ఇదిగో మీ పొలం మాకు కావాలని మా ఇంటికి రమ్మని డైరెక్ట్గా వాడిని ఎవరినో పంపించము, వాడికి పెట్టి వాళ్ళకి ఇయటము, వాళ్ళకి ఇయటం అసలు మాకు అంత అవసరం ఏంది? డైరెక్ట్గా మా దగ్గరికి రమ్మని మేము చెప్తాం సమాధానం. అసలు వాడు ఇట్లా బజార్ పాలు చేయటం వేస్ట్. మా ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి వాడిని రమ్మని కాగితాలు తీసుకుని వాడికి అప్పుడు చెప్తా సమాధానం, ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదా అని. ఇలా చేయటం మటుకు కరెక్ట్ కాదు. లాయర్లు వచ్చినా, పేటర్లు వచ్చినా, పోలీసులు వచ్చినా, ఎస్ఐలు వచ్చినా తనులైన తింటాం, కానీ మా ఆస్తులు ఇచ్చేదానికి ఒప్పుకోం. అసలుకి సావుకైనా నిర్ణయమే. దానికి ఎవడైనా సరే నా ముందుకు రమ్మని చాలు, నేను చెప్తా సమాధానం. ఎవడు చెప్పలే అసలుకి. మేము ఎవరు దానికి పోవాలా? సరే వాడు కోట్లు వేస్తారు మాకు ఏమన్నా, అట్లాగే మేము కూడా వదిలేస్తాం. కరేడు ప్రాంతంలో సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండోసెల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికి 8,234 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. తొలి విడతలో 4,912 ఎకరాలు సేకరించేందుకు జూన్ 21న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కరేడుతో పాటు 16 చిన్న పెద్ద గ్రామాలకు చెందిన భూములు సేకరించాలన్నది ప్రతిపాదన. అయితే అందరిది ఒక్కటే మాట, మా భూములని ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు రైతులు. పెద్ద ఎత్తున మహిళలు చేసిన నినాదాలతో అధికారులు సైతం ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాజెక్టుల కోసం పచ్చిని భూములు ఎలా తీసుకుంటారంటూ రోడ్డెక్కారు. ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులను ప్రయోగించింది కూటమి సర్కార్. అయినా వాళ్ళు అదరలేదు, బెదరలేదు. మేము 2 పంటలు 3 పంటలు పండిస్తాం. మేడం గారు, మా కరేడు 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఇక్కడ మంచినీటి సౌకర్యము చాలా బాగుంటుంది. ప్రజలు కూడా అందరూ కలిసికట్టుగా జీవించే స్వభావం కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో 3 పంటలు పండే పరిస్థితి ఉంది. అలాంటి గ్రామాన్ని మీరు ఈ యొక్క ఇండస్ట్రియల్ అడ్డు పేరుతోటి ఈ గ్రామ భూములు సేకరించడం మరీ దారుణం. ఇక్కడ ప్రజల పరిస్థితి, ఈ భూములు పోతే వాళ్ళు బతికే పరిస్థితి లేదు. మీరు పరిస్థితిని మేము దృష్టిలో ఉంచుకొని ఈ భూసేకరణ నిలిపివేసి గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని భావిస్తూ ఓకే.